శ్రీవారికి నిర్వహిస్తున్నటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఈనాడు సూర్యప్రభ వాహనం మీద దర్శనమిస్తున్నారు. తెర తొలుగుతున్నది, స్వామి దర్శనం కలుగుతున్నది. ఆదిదేవ నమస్కృత్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే అంటూ లోకానికి వెలుగును ప్రసాదించేటటువంటి మహానుభావుడు సూర్యనారాయణుడైతే ఆ సూర్యనారాయణుడిపై ఆదేశించి వెంకట నారాయణుడు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. కర్పూర నీరాజనం అందుకుంటున్నాడు స్వామివారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. సూర్యప్రభ వాహనంపై వెంచేసిన స్వామి ఆదిత్య హృదయంలో ఒక మాట అంటారు. సూర్య వైభవాన్ని చెప్పేటటువంటి విధానంలో ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం అని. ఏ ఆదిత్య హృదయం చదవటం వల్ల సమస్త దోషములు తొలగిపోయి అత్యంత శక్తివంతమైనటువంటి విధానం మనకు శరీరంలో ప్రవేశిస్తుందో అటువంటి ఆదిత్య హృదయాన్ని అందించినటువంటి మహానుభావులెందరో. ఆదిత్య హృదయంలో సూర్యుని యొక్క ప్రస్తావన చక్కగా మనకు వినపడుతుంది. అర్చక స్వామి వారు నీరాజనం సమర్పిస్తున్నారు. ఎందరో ఋషులు ఈ సంస్కృతిని కాపాడుతూ ఆర్ష ధర్మానికి ప్రతీకలై ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి మహానుభావుడు. సూర్యోపాసన చేసేవారున్నారు, సూర్య భగవాన్ని స్తుతించేటటువంటి వారున్నారు. ఇవన్నీ వీరందరూ కూడా మనకు ఈ సూర్యప్రభ వాహనం మీద వేంచేసిన స్వామిని దర్శిస్తూ ఆ ఋషి సంస్కృతిని ఒక్కసారి తలుచుకోవటం భక్తులుగా మన కర్తవ్యం. కాబట్టే ఎందరో ఋషులున్నారు. అటువంటి వారిలో కొందరిని మనం ఈ సమయంలో ప్రస్తావన చేసుకుందాం. వ్యాస పరాశర వాల్మీకి నారద కపిల మార్కండేయ కణ్వ గర్గా జాబాలి పిప్పల జైమిని కుక్కిట శాండిల్య మాండవ్య శౌనకాది అత్రి భరద్వాజి ఆంగీరస మృకండు సూత వైశంపాయ గౌతమ భృగు సనక సనందన జనక దత్తాత్రేయ ఘనకుంభ సంభవగాధిసూను రేణుకాపతి రోమస ఋష్య శృంగ చ వన దుర్వాస గాలవ శరభులకును యజ్ఞవల్క విభాండగ అనుహులకును వందన శతనంబులనరించు వరుసగాను. ఆ ఋషులను ఒకసారి తలుచుకుంటూ సూర్యప్రభ వాహనం మీద స్వామిని దర్శిద్దాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములో సూర్య భగవానుడు మన ఇంటికి వెంచేస్తున్నాడు. సూర్యనారాయణుడు వెంకట నారాయణుడితో కలిసి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇతని యొక్క స్థితిని ఒక మహాకవి చెప్తాడు. బ్రహ్మస్వరూపమై భాసిల్లుచుందువు ఓ సూర్యనారాయణ, బ్రహ్మస్వరూపమై భాసిల్లుచుందువు ఉదయకాలమునందు ఉర్వి నీవు మధ్యాహ్న వేళను మరి మహేశుని ఓలె ప్రజ్వరిల్లదయ్య ప్రబల కాంతి సాయం సమయమున చల్లని మూర్తివై వెలియుచుందువు గదా విష్ణుపగిది మూడు మూర్తుల అంశమున దాల్చి నిత్యమున్ వెలుగొందుచుండెడి వెల్పు వీవే భాను భాస్కర మార్తాండ భవ్యమూర్తి భాను భాస్కర మార్తాండ భవ్యమూర్తి దినకరాదిత్య కమలాప్త దివ్యమూర్తి సూర్యనారాయణ రవి శుభదమూర్తి కర్మసాక్షి గ్రహాధిప కావుమయ్యా అంటూ ఆ సూర్య భగవాను మనం ప్రశ్నిద్దాం. జీఆర్ స్వామి వారు గోష్ఠీ పరివారంతో చక్కగా మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భగవంతుడి యొక్క దర్శనం కూడా మనకు కలుగుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో సూర్య ప్రభ వాహనం మీద ఉన్నటువంటి స్వామిని దర్శిస్తూ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి మమ్ము కావు మా దేవ అని వేడుకుంటూ నమస్కరిస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం ప్రధానం, శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నారు. కాబట్టి ఆరోగ్యం కావాలంటే సూర్యప్రభ వాహనం మీద వెంకటనారాయణని దర్శిస్తూ ఆ సూర్యనారాయణ యొక్క దివ్య స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి వీక్షిద్దాం, ఇది మహద్భాగ్యం. అందుచేత ఈ స్వామివారి వైభవాన్ని, సూర్య భగవానుడి యొక్క వైభవాన్ని చెప్పాలంటే ఎంతో ఉంటుంది. అదేవిధంగా సూర్యప్రభ వాహనం మీద వేంచేసిన స్వామి వైభవం అంతకంటే ఎక్కువ. ఈ రెండింటినీ మేళవిస్తూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు రసరమ్యమైనటువంటి వ్యాఖ్యానం అందించడానికి శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు సన్నద్ధమయ్యున్నారు. వారి మాటల్లో విందామా? నమో వెంకటేశాయ.
ఏడుకొండల స్వామి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం మీద వెంకటాచలపతి సన్నిహితమై ఉన్నాడు. తిరువీధులలో భక్తజన సందోహం తమ ఆనంద భక్తి తాత్పర్యాలను అభివ్యక్తం చేస్తున్నారు. పట్టుగొడుగుల క్రింద పట్టనేర్చినగాని లోబడనివాడు సూర్యనారాయణుడు రవిబింబంలో సాక్షాత్కరించి ఉన్నాడు. రవిచంద్ర నేత్రుడంటారు స్వామిని. వేవెలుగుల రేడు సూర్యభగవానునికి సన్నిహితమైనటువంటి సూర్యనారాయణుడు వెంకటాద్రి వల్లభుడు ధను కౌమోదకి నందక శంఖ చక్రాలను ధరించి పంచాయుధాలతో స్వామి సాక్షాత్కరించాడు. జేయత్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపుః ధృత శంఖ చక్ర పద్మగదాపాణి వెంకట నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం రక్షమాం. ఆ సూర్యప్రభ వాహనంలో ఊరేగుతున్నటువంటి స్వామి ధత్తే అచ్యుత స్వర్ణవర్ణో గదా శంఖారి సారసాన్ అనే అచ్యుత ధ్యాన శ్లోకం మరీచి విమానకల్పంలో కనిపిస్తుంది. ఈ అచ్యుతునికి అపరిమితుడు ఐశ్వర్యుడు అనే పేర్లున్నాయి. కిరణ చక్రం మధ్య సూర్యరూపంతో వెలిగే గభస్తినేమి కర్మసాక్షి ధర్మసాక్షితో కలిసి ఉన్నాడు. ఆ బాల గోపాలం తిరుమాడ వీధులు చేరుకొన్నారు. స్వామి సూర్యప్రభ వాహనంలో పాల్గొని తమ వేడుకలను స్వామికి సమర్పిస్తున్నారు. ఎంతో మంది దిక్కుల నుండి ఇక్కడికి విచ్చేశారు. ఈ ఆపదముక్కుల స్వామికి ఈ బ్రహ్మోత్సవాలలో తమ వంతు సేవలు చెల్లించడం కోసం నేత్రపర్వంగా ఆ భక్తజన బృందాలు సమర్పించేటువంటి ఆట పాట మనకు దృగ్గోచరమవుతుంది. ఏమి వైభవము స్వామిది! స్వామి వైభవము కేవలము అలంకారంలో లేదు, ఆ భక్త సజ్జన సందోహంలోనే ఉంది. కర్మసాక్షి ధర్మసాక్షితో కలిసి విహరిస్తున్నాడు. అశేష రోగాలను నయం చేసి శాంతి చేకూర్చేటువంటి పరమాత్ముడు పరంధాముడు సూర్యనారాయణుడు మనకు గోచరిస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో భిన్న విభిన్న శాఖలు స్వామివారి తత్వాన్ని విశదపరచడానికి బద్ధకంకణమై సేవలు సాగిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలలో 7వ రోజు సూర్యప్రభ వాహనంలో పంచాయుధాలను ధరించిన మలయప్పను సాక్షాత్కరించుకుంటున్నాము. తిరువీధులలో సొగసులను కుంభరించడానికి సూర్యప్రభ వాహనం మీద సూర్యనారాయణ అనూరుడు సారథ్యం పూనాడు. 7 గుర్రాలుంటాయని పెద్దలు చెబుతుంటారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనేటువంటి ధ్యాన శ్లోకం కూడా ఉంది. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. అనూరుడు సారథ్యం పునగా భువన పాలకుడు లోకయాత్రను ప్రారంభించాడు. దినకర కరస్పర్శతో చైతన్యవంతమైన సృష్టి తన క్రమాన్ని పాటిస్తుంది. 7 గుర్రాలు. ఈ 7 గుర్రాలు 7 ఛందస్సులని కూడా పెద్దలు పేర్కొంటూ ఉంటారు. గాయత్రి, అనుష్టు, త్రిష్టు, బృహతి, పంక్తి, జగతి, ఉష్ణిహ అని ఈ 7 విధాలైన ఛందస్సులే 7 గుర్రాలని పెద్దలు పేర్కొంటూ ఉంటారు. మన వాక్కు ఋగ్వేదం, మనం చేసే పనులు యజుర్వేదం, మన మనస్సులోని సామ్యమే సామవేదం. ఈ మూడింటిని నడిపించే ప్రాణస్వరూపుడే ఆ సూర్యుడు. సూర్యకిరణాలు సమృద్ధిగా క్షీరాన్ని అందించే గోమాతలకు పోలుస్తారు వేద ఋషులు. ఒక్కమారు సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీమన్నారాయణుణ్ణి మనసారా మనము సేవించుకుందాం. ఆ వరదాభయ హస్తాలు, పంచాయుధాలు
అలంకరించుకున్నటువంటి స్వామి భక్తజన సంరక్షక మూర్తి సూర్యప్రభ వాహనం మీద వైభవోపేతంగా తిరుమాడ వీధులలో ఊరేగుతున్నాడు. గాయత్రీ మంత్ర ఉపాసనకు ఈ సావిత్రి కర్మసాక్షి, ధర్మసాక్షి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్య ప్రదాత భాస్కరుడు. శరీరమాద్యంకలు ధర్మ సాధనం. మరి ఇహంలో ఇవన్నీ సాధించాలంటే మన శరీర పటుత్వం అనేటువంటిది అవసరం. అందుకని మన దేవాలయంలో అర్చకులు దృఢగాత్ర పటుత్వము సిద్ధించాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. తైత్తరీయ యజుర్వేద బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తులోని అరుణం సూర్య నమస్కారాలకు నిదానం. ఈ పారాయణ శ్రవణం అవయవ పుష్టిని, మానసిక వికాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక శిఖరాల వైపు నడిపిస్తుంది. అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అసమాన బలాయ ఆర్తరక్షకాయ నమో నమః, నమో నమః. ఈ చండవాద్యాల ఘోష చెలరేగుతున్నాయి. రకరకాల నృత్య భంగిములతో ఆ స్వామికి దివ్య నీరాజనాలను సమర్పిస్తున్నారు. ఎవరికీ ఏమీ చెప్పలేదు. అందరూ తమకు తాముగా వచ్చి స్వామికి సేవలు చేస్తున్నారు. కౌమోదకి గద దుష్ట శిక్షణ కోసం ఆ భగవంతుడు ప్రయోగించేటువంటి ఆయుధాలు ఇవి. వరదాభయ హస్తాలు, వెలలేని ఆభరణాలు. మహాభక్తులు శరణాగతి ధర్మంతో స్వామికి సమర్పించినటువంటివి. స్వామి ఎంతో ప్రీతిగా వాటిని అలంకరించుకుంటాడు. ఆ స్వామి కోరుకుంటాడు, ఇవి కావాలి, ఈ భక్తులు సమర్పించినవి అని చెప్పి. భక్తులను ఆయన కోరుకుంటాడు. భక్తులు కోరకనే కోరికలను ఇస్తారు. ఇది వెంకటాద్రి కల్పవృక్షము చేసేటువంటి పని. నందకం, ఆ నందకాంశ సంభూతుడే సంకీర్తనాచార్యుడు. 32,000 సంకీర్తనలతో ఈ స్వామిని అర్చించి తరించిన మహాభాగవతోత్తముడు. సుదర్శనం స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం, సుదర్శనం భాస్కర కోటి తుల్యం, సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. పంచజనుడు అనే రాక్షసుని యొక్క దీని నుంచి తయారు చేసిన పాంచజన్య రవం. పాంచజన్య రవాలు మిన్ను ముట్టినప్పుడు కురుక్షేత్ర సంగ్రామంలో అందరూ విరోధుల యొక్క గుండెలు బద్దలవుతాయట. పార్థ సారథిగా కృష్ణయ్య చేసినటువంటిది ఆ ధనుస్సు. ధర్మ సంస్థాపన కోసమే భగవంతుడు వీణ్ణి ధరించింది. కర్మ సాక్షిలో ధర్మ సాక్షి ఊరేగుతున్నాడు. సప్త సప్తిహి, సప్త అనే పేరున్న అశ్వమున్నవాడు. సూర్యుని రథానికి కట్టే గుర్రం పేరే సప్త. ఏకో అశ్వో వహతి సప్తనామా అని శృతి ప్రమాణం కనిపిస్తుంది. 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికలు, వాక్కు 1. ఈ 7 శిరస్థానీయములైన ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలకు ప్రాణాలనే పేరు. ఈ ప్రాణాల ప్రవృత్తి పరమాత్మ వల్లనే జరిగేది. సప్తశక్తి పరమాత్మ పరంధాముడు. మంగళవాద్య పురస్సరంగా సకల దేవాలయ లాంఛనాలతో స్వామి చతురంగ బలోపేతంగా ఊరేగుతున్నాడనడానికి మనకు రథం బ్రహ్మరథం కనిపిస్తుంది, ఏనుగులు కనిపిస్తాయి, గుర్రాలు కనిపిస్తాయి. మరి పదాతులు, ఈ భక్తజన సందోహమే పదాతి. సూర్యుని యొక్క 7 గుర్రాలు అవి పచ్చగా ఉంటాయని హరిదశ్వః అని పేర్కొంటారు. హిరణ్య గర్భ, ఓం భగవతే హిరణ్య గర్భాయ నమః. ఇది 12 అయిన ఆదిత్య హృదయ రహస్యమని పేర్కొంటారు. సకల జగత్తుకు ఉత్పాదకమైన సమిష్టి జీవన సమూహం ఎవరి గర్భంలో ఉంటుందో అతడే హిరణ్య గర్భుడు. అది హితము రమణీయము అయిన గర్భము జగద్ధితము మనోరమణీయము. కన్యపిల్లలు శ్రీనివాసునికి తమ ముద్దు చెల్లించుకుంటున్నారు. ముద్దుల మురిపాలను గుమ్మరిస్తున్నటువంటి, నటనమాడుతున్నటువంటి ఆ చిరంజీవులకు ఓంకార రూపంగా స్వామికి నీరాజనం సమర్పిస్తున్నారు. అనూరుడు సారథ్యం పునగా 7 గుర్రాల మీద ఈ సూర్యప్రభ వాహనం మీద శ్రీనివాసుడు ఊరేగుతున్నాడు. ఋగ్యజుస్సామపారగ. ప్రాతకాలాన ఋగ్వేదం, మధ్యాహ్నం యజుర్వేదం, సాయంకాలం సామ